Hello students, welcome to Nilagiri online classes. Today we discuss about the lattice vibrations of crystals. Generally, crystal formed by the arrangement of molecules, ions or molecules and orderly in three dimensionally. When we apply the external force on the crystal, the ions or molecules or atoms are affected. So, this vibration simply explained by the connected by elastic springs and any atom excited by external force. See the diagram. Here one definition is phonons. A quantum of acoustic energy is commonly referred as phonon. Phonon in radiation, each quantum energy is known as phonon. Similarly, in lattice vibration, each quantum of energy given name of phonon. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫోనాన్ డెఫినేషన్ చూసాం, ఎనర్జీ అసలు ఎట్లా చెప్తామన్నది. మరి లాటిస్ వైబ్రేషన్స్ విత్ 2 ఆటమ్స్ ఫర్ యూనిట్ సెల్, ఇది డయాటమిక్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ 2n అన్నాం, 2 ఆటమ్స్, లెఫ్ట్ సైడ్లో 2n+1 2n+2, తర్వాత డిక్రీజ్ అవుతూ ఉంటాయి ఆటమ్ చైన్స్ లాగా. మరి ఇవి వైబ్రేట్ కావాలి అంటే వీటికి కొంత ఎనర్జీ ఇవ్వాలి మనం ఇనిషియల్గా. ఈ ఇనిషియల్గా ఇచ్చే ఎనర్జీనే అది థర్మల్ ఎనర్జీ కావచ్చు, మెకానికల్ ఎనర్జీ కావచ్చు, లేదంటే హీట్ ఎనర్జీ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ. అయితే ఇప్పుడు మనము ఈ థర్మల్ ఎనర్జీ ఫామ్ కావడానికి ఏం చేస్తున్నాం అంటే దానికి కొంత హీట్ సప్లై చేస్తాం. మరి సప్లై చేసినప్పుడు ఆ హీట్ వలన క్రిస్టల్లో ఉన్న ఆటమ్స్ అనేవి వైబ్రేట్ అవుతాయి. వైబ్రేట్ అయ్యి ఆ వైబ్రేషన్స్ అనేవి దాని నియరెస్ట్గా ఉన్న ఆటమ్స్ అనేవి షేర్ చేసుకుంటాయి. సింపుల్గా మనం వీటిని సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఏ విధంగా అయితే వైబ్రేట్ అవుతుందో సిమిలర్ వే అదేవిధంగా ఈ క్రిస్టల్లో ఉన్న లాటిస్ పాయింట్స్ అనేవి కూడా వైబ్రేట్ అవుతున్నాయని కన్సిడర్ చేస్తాం. చేసి అక్కడ దాని ఫ్రీక్వెన్సీకి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసినట్లే ఇక్కడ కూడా మనం ఫ్రీక్వెన్సీని కనుక్కుంటాం. ఓకేనా? ఇట్లా మోనోటమిక్, డయాటమిక్ అనేవి ఫ్రీక్వెన్సీ కనుగొనడం ఉంటాయి. అయితే మరి స్పెసిఫిక్ హీట్ అనేది డెఫినేషన్ చూడాల్సి ఉంటుంది ఇక్కడ. మరి స్పెసిఫిక్ హీట్ అంటే ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి కావలసిన ఉష్ణ రాశి పరిమాణాన్ని మనం స్పెసిఫిక్ హీట్ అంటాం. అంటే ఏదైనా ఒక పదార్థం తీసుకోండి, దాని ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉందనుకోండి, అంటే ఒక ఎగ్జాంపుల్ 20 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉందనుకోండి. 27 నుండి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచాలంటే ఎంత పెరుగుతుంది? 28 అవుతుంది. అయితే ఆ 28 చేరుకోవడానికి మనం ఆ పదార్థానికి హీట్ అనేది సప్లై చేయాలి. అలా సప్లై చేసిన హీట్ని మనము స్పెసిఫిక్ హీట్ అని చెప్పొచ్చు. 1 గ్రామ్ మోల్ పదార్థానికి అని కూడా చెప్తారు. ఇట్లా పదార్థాల యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి కావాల్సిన ఉష్ణోగ్రతనే విశిష్ట ఉష్ణం అంటాం. మరి ఇక్కడ ఇంకో పదం కూడా ఉంది, లాటెంట్ హీట్ అనే పదం ఉంది. మరి లాటెంట్ హీట్ అంటే ఏంటి సార్ అంటే, మనకు జనరల్గా ఐస్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది? 0 డిగ్రీ వద్ద అవుతుంది. మరి ఆ 0 డిగ్రీ ఐస్ కనుక మనం హీట్ ఇస్తే ఏమవుతుంది? ఐస్ మెల్ట్ అయ్యి వాటర్ అవుతుంది. అంటే ఐస్ అనేది సాలిడ్ స్టేట్లో ఉంటుంది, మరి వాటర్ స్టేట్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది.
మరి ఇక్కడ ఒక పదార్థానికి హీట్ ఇవ్వడం వల్ల అంటే ఐస్కి హీట్ ఇవ్వడం వల్ల సాలిడ్ స్టేట్ నుండి లిక్విడ్ స్టేట్లోకి కన్వర్ట్ అయింది. ఇలా ఒక స్టేట్ నుండి ఒక ఫేజ్ నుండి ఇంకో ఫేజ్కి మారినట్లయితే అలా మారడానికి కావాల్సిన హీట్నే మనం ఏమంటాం అంటే లాటెంట్ హీట్ అంటాం. ఓకేనా? మరి ఈ హీట్ అనేది సాలిడ్స్కి స్పెసిఫిక్ హీట్ అనేది కంట్రిబ్యూషన్ ఆఫ్ 2 టర్మ్స్ ఉంటుంది. మరి సాలిడ్స్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఎలా జరుగుతుంది ఇక్కడ చూడండి. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, ద వైబ్రేషన్ మోషన్ ఆఫ్ ఆటమ్స్ ఇంక్రీజెస్. ఎలా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందంటే వైబ్రేషన్ ఆఫ్ ఆటమ్ అంటే ఆటమ్స్ అని వైబ్రేట్ అవ్వడం టెంపరేచర్ రైజ్ అవుతుంది. తర్వాత ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది ఉండడం వల్ల అది కొంత ఎనర్జీ ఇవ్వగానే అది ఎగ్జాస్ట్ ఎనర్జీలోకి వెళ్ళిపోతుంది. ఇట్లా కూడా దాని యొక్క ఈ స్పెసిఫిక్ హీట్ అనేది రైజ్ అవుతుంది. ఇది 2 కారణాల వల్ల. కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్ హీట్ Cతో చూస్తాం. C ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ V అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లాటిస్. తర్వాత ప్లస్ వైబ్రేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. U రిప్రజెంట్ ది ఇంటర్నల్ ఎనర్జీ. C స్పెసిఫిక్ హీట్ ఈజ్ లాటిస్ ప్లస్ ఎలక్ట్రానిక్స్ అని రాస్తాం. ఓకేనా? మనం మోస్ట్లీగా స్పెసిఫిక్ హీట్ అన్నప్పుడు ఏం చెప్పాలంటే సాలిడ్స్ అన్నప్పుడు లాటిస్ ప్లస్ ఎలక్ట్రానిక్ 2 కలుపుకోవాలి. తర్వాత ఈ స్పెసిఫిక్ హీట్ మీద 2 సైంటిస్టులు వారి యొక్క అజంప్షన్స్ ద్వారా ఫైనల్ ఈక్వేషన్ డిరైవ్ చేయడం జరిగింది. అయితే ఏదేమైనా స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్స్ అనేది హై టెంపరేచర్ వద్ద CV ఈజ్ ఈక్వల్ 3R ఉంటుంది. దీన్ని డులాంగ్ పిటిట్ లా అంటారు. మోస్ట్ ఆఫ్ సాలిడ్స్ అనేవి CV ఈజ్ ఈక్వల్ 3Rని ఒబే చేస్తాయి హై టెంపరేచర్ వద్ద. లో టెంపరేచర్ వచ్చే వరకు వ్యారీ అవుతుంది. అది ఐన్స్టీన్ క్వాంటమ్ థియరీ బేస్ చేసుకొని చెప్పడం, తర్వాత డిబే క్లాసికల్ థియరీని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. అక్కడ మనకు క్యూబ్స్ లా అని కూడా ఉంటుంది. T క్యూబ్ లా అని వస్తుంది డిబేలో. ఐన్స్టీన్లోనేమో అది ఎక్స్పెన్షనల్లీ డిక్రీజ్ అవుతుంది. జనరల్గా మరి కండక్టివిటీ ఆఫ్ ది ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ ది సాలిడ్స్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్. అంటే టెంపరేచర్ పెరుగుతున్న కొద్దీ సాలిడ్స్ యొక్క ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది తగ్గుతుంది. ఓకేనా? ఎందుకు సార్ అంటే మరి ఎలక్ట్రికల్ కరెంట్ ఎలా ఏర్పడుతుంది అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్తాం. మరి ఎలక్ట్రాన్స్కి ఎనర్జీ ఇస్తున్నప్పుడు అవి కండక్టర్ కూడా ఎలక్ట్రాన్స్ అనేవి హెవీగా ఫ్లో అవుతుంటాయి. అలా ఫ్లో అవుతున్నప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఇంకో ఎలక్ట్రాన్ కొలైడ్ అవుతాయి. కొలైడ్ అవడం వల్ల హీట్ జనరేట్ అవుతాయి. హీట్ జనరేట్ అయినప్పుడు ఏమవుతున్నాయి అంటే అవి క్యారీ అవుతున్న కండక్టర్ అనేది ఓవర్ హీట్ అయితే అది కాలిపోతున్నది. అందుకే మనం షార్ట్ సర్క్యూట్స్ అని చెప్తాం కదా. అక్కడ వోల్టేజ్ ఎక్కువ రావడం కానీ ఇవి హై వోల్టేజెస్ వచ్చినప్పుడు ఎందుకు వైర్లు బర్నింగ్ అవుతాయంటే ఈ కారణాల వల్ల అవి బర్న్ అవుతాయి. ఓకేనా? ఇట్లా ఇక్కడ పాస్యులేషన్స్ ఉన్నాయి. మరి సాలిడ్ అజ్యూమ్ టు బి ఐసోట్రోపిక్ ఎలాస్టిక్ కంటిన్యూస్ మీడియా. ఐసోట్రోపిక్ అంటే దాని ప్రాపర్టీస్ మారవని చెప్పాము ఆల్రెడీ. అంటే ఒక ఫిజికల్ ప్రాపర్టీ, ఒక ఫిజికల్ సబ్స్టాన్స్, ఫిజికల్ సాలిడ్ యొక్క ప్రాపర్టీస్ అనేవి మారకుండా ఆల్ డైరెక్షన్లో ఒకే విధంగా ఉన్నట్లయితే వాటిని ఐసోట్రోపిక్ మెటీరియల్స్ అంటారు. ఇక్కడ చూడండి ఎనర్జీ ఆఫ్ ది సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్తో పోల్చడం జరిగింది. దీన్ని T క్యూబ్లో అంటే స్పెసిఫిక్లీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ ది టెంపరేచర్. దీన్నే మనం డిబేస్ క్యూబ్ లా అంటాం. ఇది మనకు కాంపిటీషన్ పర్పస్లో ఇంపార్టెంట్. ఇక్కడ డిబే థియరీ ద్వారా మనం కంక్లూడ్ చేసిన ఏంటంటే ఎట్ హై టెంపరేచర్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఆల్ సాలిడ్స్ ఆర్ కాన్స్టెంట్. దాని CV ఈజ్ ఈక్వల్ 3R. దీన్ని డులాంగ్ పిటిట్ లా అంటాం. At a low temperature, specific heat of decreases with the temperature. ఓకే. తర్వాత మనము బ్యాండ్ థియరీ అనే అంశాన్ని చూస్తాము. మరి ఈ బ్యాండ్ థియరీ ఏం చెప్తుంది సాలిడ్ స్టేట్ ఫిజిక్స్లో అంటే అకార్డింగ్ టు బ్యాండ్ థియరీ సాలిడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types: crystalline insulators,
కండక్టర్స్, సెమీ కండక్టర్స్. ఈ అంశాలన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం నెక్స్ట్ క్లాస్లో.